పిలాని, అటేమో పల్లి బఠానీ. ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. పల్లి బఠానీ నేను ఉత్తాయని అంటలేను. పల్లి బఠానీ ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు, మన్ను కాదు. ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి. పెద్దవాళ్ళని తిడితే పెద్దోడిని అయిపోతా అనుకునే బాపత్. అందుకే అంటున్నా, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బఠానీ, ఎవరు కావాలో ఆలోచించుకోండి. రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయ్యాడా? కేటీఆర్ గారు నువ్వు అమెరికాలో ఏదో చేసావని అందరూ అంటున్నారు. అందుకని నిన్ను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారా? నువ్వు ఇక్కడ ప్రజల దగ్గరకు పోయి సేవ చేస్తానంటే నిన్ను గెలిపించారు. నువ్వు పల్లి బఠానీ అమ్ముకున్నావు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? నేను ఇలాగా రాజకీయంలో దిగజారిపోయే మాటలు దిగజారుడు మాటలు నువ్వు ఎన్ని మాట్లాడితే ఆయన మన తీర్మానం మల్లన్నకే ఉపయోగపడింది. ఆయన మామూలు పట్టభద్రుడా కాదా? పట్టభద్రుడే కదా. మరి పల్లి బఠానీలు అమ్ముకోవటం అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బిట్స్ పిలానీలో చదివినోడే పట్టభద్రుడు. ఆయన ఒక్కడే అరుగుడైతే ఆ కాలేజీ వాళ్ళే ఓట్లు వేయాలి. ఈయన అరుగుడు అనుకొని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కదా. నువ్వు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అవమానపరుస్తున్నావు. ఇదే అతిగా మాట్లాడటం, అహంకారంతో మాట్లాడటం. ముందు ఈ మాటని విత్డ్రా చేసుకోవాలి. మేము ఎలక్షన్ కమిషన్కి దీని మీద కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు For more videos like this, subscribe Big TV channel.